ఒక్కసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల మించి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణాస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు తిరగలేరు కాబట్టి వెళ్ళిపోతుంది, ఎవరిని చెనకదు. ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోకుండానే అర్జునుడి కిందకి దోహించాడు, తను దూకేశాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడు మాత్రం గర్వంతో నారాయణాస్త్రం అయినా సరే నేను నా గద వినిపించిపెట్టని గద పట్టుకొని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం. ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుడిని తీసుకుని పరుగున వెళ్లి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి తోసేశాడు. ఆ గద లాగేసుకొని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు. దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. ఎన్ని మాటలు రక్షించాడు. ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు ఇన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు. ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాదులను. లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది.